మరో 16,000 ఎకరాల భూసేకరణకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీ పేరిట సర్కారు మరో పిడుగు వేసింది. 30,000 ఎకరాల్లో నిర్మిస్తామని మంత్రి ప్రకటించేశారు. ఇప్పటికే ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాలను ఫ్యూచర్ సిటీ కోసం మళ్లించిన ప్రభుత్వం మిగిలిన భూమిని సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీ కోసం మరో 16,000 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో పాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం ఓవైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఫార్మా సిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 14,000 ఎకరాలను సేకరించింది. ఆ భూమిని ఫ్యూచర్ సిటీకి వాడుకోగా 16,000 ఎకరాలు అదనంగా అవసరం ఉండడంతో కర్తాల్, అమనగల్లు మండలాల్లో మరో 16,000 ఎకరాల భూమిని సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఫ్యూచర్ సిటీని 815 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇబ్రహీంపట్నం, అమనగల్లు, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల పరిధిలోని 30,000 ఎకరాల్లో సుమారు 816 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు, 74 గ్రామాల పరిధిలో ఈ ఫ్యూచర్ సిటీ విస్తరించే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికీ యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలతో పాటు కందుకూరు మండలం ఆగులమైలారం, ముచ్చర్ల, పంజాగూడ, మీరథాన్పేట్ తదితర గ్రామాల్లో 14,000 ఎకరాల భూముల్ని సేకరించారు. ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పటికే భూసేకరణ చేపట్టిన గ్రామాల్లో రైతులు పట్టాభూములు ఇవ్వవమని కోర్టును ఆశ్రయించడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. 2,500 ఎకరాల పట్టాభూముల్ని రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. కోర్టు కూడా బలవంతంగా భూముల్ని సేకరించొద్దని అధికారుల్ని ఆదేశించింది. అయినా ప్రభుత్వం యాచారం మండలంలోని 4 గ్రామాల్లో ఉన్న 2,500 ఎకరాలకు సంబంధించి పట్టాభూముల పరిహారాన్ని అథారిటీలో జమ చేసి పట్టాకాలం నుంచి రైతుల్ని తొలగించి ఆ భూములను టీఎస్ఐఏసీ ఆధీనంలో చేర్చుకున్నది. తమ భూములు తమకు ఇవ్వాలని గత కొంతకాలంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు కొనసాగుతుండగానే మరో 16,000 ఎకరాల భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ఫ్యూచర్ సిటీని ఓఆర్ఆర్, RRR, సాగర్, శ్రీశైలం హైవేల మధ్యన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుండగా మరో 16,000 ఎకరాల భూమి సేకరణ సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.